అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నా పేరు చాకల్కొండ శారద. నేను కావలి ఉమెన్ ఫోర్స్ కన్వీనర్గా ఉంటున్నాను. రిటైర్డ్ హెచ్ఎంగా నేను అందరికీ తెలుసు. ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం అసలు ఎందుకు జరుపుకుంటున్నారో తెలియకుండా చాలామంది జరుపుకుంటున్నారు. ఇది ఒకానొకప్పుడు శ్రామిక హక్కుల దినోత్సవంగా జరిగేది. 1910లో ఆస్ట్రియా, జర్మనీ, డెన్మార్క్ ఇటువంటి ప్రదేశాల్లో, ముఖ్యంగా కోపెన్హెగ్ అనేటువంటి నగరంలో ఈ మహిళలందరూ కూడా, ముఖ్యంగా శ్రామిక మహిళలు తమ హక్కుల కోసం చేసినటువంటి ఉద్యమం పెద్ద ఊరేగింపు చేశారన్నమాట. వాళ్ళు ఆ రోజుల్లో 18 గంటల దాకా 16 గంటల దాకా పని ఉండేది. ఆ పని గంటలను 8 గంటల దాకా తగ్గించుకోవడం కోసం, సమాన పనికి సమాన వేతనం సాధించుకోవడం కోసం, మరియు ఆ పని చేసేటువంటి ప్రదేశంలో తీవ్ర అనారోగ్య పరిస్థితులు ఉండేటువంటి దాని నుంచి తప్పించుకోవడం కోసం ఈ ఉద్యమం అనేటువంటిది ప్రారంభమైంది. అలా అది అప్పటి నుంచి ప్రతి సంవత్సరం కూడా మార్చి 8వ తేదీనే ఈ ఉద్యమాలు జరుగుతూ వచ్చాయి. దాంతో క్లారా జెట్కిన్ అనే జర్మనీ యువతి, ఆమె అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చి 8గా నిర్ణయించారు. అప్పటి నుంచి ఇంకా జరుపుకుంటూనే ఉన్నారు. 1975వ సంవత్సరంలో ఇవన్నీ చూసి ఐక్యరాజ్య సమితి 1975వ సంవత్సరాన్ని మహిళల యొక్క ప్రగతి కోసం, సమస్యల నుండి విముక్తి పొందడం కోసం అంతర్జాతీయ మహిళా సంవత్సరంగా ప్రకటించింది. మార్చి 8ని అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా జరుపుకోవాలని చెప్పి ఆదేశాలు ఇచ్చింది. సో ఆ విధంగా అప్పటి నుంచి కూడా మొత్తం ప్రపంచం అన్ని దేశాల్లో కూడా ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటున్నారు. ఈరోజు మహిళ గృహసీమ నుండి గగన సీమ దాకా ఎదిగి అన్ని రంగాల్లో, కాటి కాపరి నుంచి కలెక్టర్ దాకా దేశంలో మహిళలు ప్రవేశించని రంగం అంటూ లేదు. అన్నిటిలో తమ యొక్క ప్రతిభ నిరూపించుకుంటున్నారు. ఒకానొకప్పుడు నా స్త్రీ స్వాతంత్రం అర్హత అని చెప్పింది మనధర్మశాస్త్రం.